వారన్నారు వీరన్నారు రోజుకొక్కరి పేరు తెర మీదకు తెస్తున్నారు. రకరకాల ఈక్వేషన్లతో డిమాండ్లు వినిపిస్తున్నారు. తెలంగాణలోని ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడి పదవీకాలం పూర్తయింది. ఒకరు పదవి నుంచి దిగిపోతుంటే ఆ పోస్టు కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు. ఆ రేసులో ఇప్పుడు కొత్తగా ఇద్దరు సీనియర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇంతకీ ఎవరు ఆ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు? తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదవీకాలం పూర్తయింది. రాష్ట్ర విభజన జరగకముందు నుంచి ఏకంగా 6 ఏళ్లు ఆ పదవిలో కొనసాగిన కిషన్ ఇప్పుడు తప్పుకోనున్నారు. దాంతో కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కమలం పార్టీలో రకరకాల లెక్కలు తెరమీదకి వస్తున్నాయి. మొదట్లో బీజేపీ ఫ్లోర్ లీడర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావుల పేర్లు అధ్యక్ష పదవి రేసులో వినిపించాయి. అయితే లక్ష్మణ్ అధ్యక్ష పదవి స్వీకరించడానికి రెడీగా లేరనడంతో రామచంద్రరావు పార్టీ ప్రెసిడెంట్ అవుతారనుకున్నారు. ఇంతలో నాన్ హైదరాబాదీకి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ రేసులోకి దూసుకువచ్చారు. అయితే బీజేపీ పెద్దలు మరో వారం రోజుల్లో కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారన్న టైంలో ఒక్కసారిగా ఇద్దరు సీనియర్లు స్క్రీన్ మీదకొచ్చారు. ఆశావాహులు చాలా మంది తమకు తెలిసిన దారిలో ఢిల్లీలో పైరవీలు చేసుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక పూర్తవడంతో తెలంగాణ అధ్యక్షుడిని అక్కడి నుంచి నామినేట్ చేయనున్నారు. ఆ క్రమంలో అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం కోసం ముఖ్య నేతలతో సీరియస్ గా మంతనాలు కొనసాగుతున్నాయంట. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి అధ్యక్షుడిగా పనిచేసిన ఇంద్రసేనారెడ్డి మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలోకి వచ్చిన నాగం జనార్దన్ రెడ్డిల పేరు అధ్యక్షుడి రేసులో వినపడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి అంతగా బాగోలేదు. పార్టీ క్యాడర్ నైరాశ్యంలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఊపును తీసుకువచ్చి పరుగులు పెట్టించే నాయకుడికి కమలం పార్టీ పగ్గాలిస్తే మంచిదని పార్టీ క్యాడర్ కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే నాగం జనార్దన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. నాగం ఏ పార్టీలో ఉన్నా దూకుడు ఎక్కువగానే ప్రదర్శిస్తారు. అధికారంలో ఎవరున్నా సరే గట్టిగానే ఢీ కొడుతుంటారు ఆ మాస్ లీడర్. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో నాగం జనార్దన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పచెప్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతుందట. నాగం జనార్దన్ రెడ్డి కొంతకాలంగా రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బచావో తెలంగాణ మిషన్ పేరుతో ఉద్యమిస్తున్నారు. అయితే కేంద్ర నాయకులతో టచ్ లో ఉంటున్నారంట. బీజేపీ రూల్స్ ప్రకారం అధ్యక్ష పదవి ఇవ్వాలంటే కనీసం 10 ఏళ్లు పార్టీ కోసం పనిచేసి ఉండాలి. అయితే బీజేపీ హైకమాండ్ కి నిబంధనలు పక్కన పెట్టి నిర్ణయం తీసుకునే అధికారం ఉండటంతో నాగంకు ఛాన్స్ దక్కవచ్చంటున్నారు. మరోపక్క ఇంద్రసేనారెడ్డి ఎమ్మెల్యేగాను పార్టీ అధ్యక్షుడిగాను ప్రజా సమస్యల పరిష్కారం కోసం గట్టిగానే పోరాడారు. ఆ క్రమంలో ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న ఇంద్రసేనారెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో పార్టీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి త్వరలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కృష్ణదాస్ హైదరాబాద్ రానుండటం ఆసక్తికరంగా మారింది.